అర్జునుడు గంధర్వుడే చెప్పినటువంటి తపతి సంవరణల కథ విని ఎంతో సంతోషించి ఇలా అడిగాడు, మిత్రమా, వశిష్ఠ మహర్షి గురించి కొద్దిగానే చెప్పావు కదా, ఇప్పుడు ఆయన యొక్క తపోబలాన్ని గురించి చెప్పు అన్నాడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పు. మా పూర్వీకుల చేత పూజింపబడినటువంటి ఆ వశిష్ఠుడెవరు? మా పూర్వీకులకు పురోహితుడుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుడెవరు? ఆయన గురించి సమగ్రంగా చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా చెప్పాడు, అర్జున, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతీదేవికి భర్త. ఆయన తపస్సుతో దేవతలు కూడా జయించలేని కామక్రోధాలను జయించాడు. ఆ రెండు అంటే కామక్రోధాలు, అంతఃశత్రువులు ఆయన చేతిలో ఓడి ఆయనకు పాదాలు ఒత్తుతూ అణిగి ఉన్నాయి. ఇంద్రియాణాం వశకరః వశిష్ఠ ఇతి చోచ్యతే. ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నాడు గనుక ఆయనకు వశిష్ఠుడు అనే పేరు వచ్చింది. పూర్వం విశ్వామిత్రుడు చేసిన తీవ్రమైన అపరాధం వల్ల వశిష్ఠ మహర్షికి తీవ్రమైన కోపం వచ్చింది. అయినా ఆయన దాన్ని మనసులో నుంచి తొలగించుకున్నాడు. ఉదార బుద్ధి గలవాడు, మనసులో ఏమీ లేదు. కాబట్టి విశ్వామిత్రుడు పుట్టిన కుశిక వంశాన్ని మాత్రం శపించలేదు. కుశిక వంశమతి నాశనం చేయలేదు. వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది పుత్రులను కూడా విశ్వామిత్రుడు చంపేశాడు. అంత ఘాతుకం జరిగినా కూడా, అన్యాయం జరిగిన వశిష్ఠ మహర్షి క్రోధానికి వశుడు కాలేదు. ప్రతీకారం చేయగల శక్తి ఉన్నా కూడా శక్తి లేని వాడిగానే ఉండిపోయాడు, అసమర్థుడిలాగానే ఉండిపోయాడు. విశ్వామిత్రుడికి ఎలాంటి ద్రోహము చేయలేదు, మనసులో కూడా శాపం పట్టలేదు, అట్లా ఉండిపోయాడు. వశిష్ఠుడు చనిపోయినటువంటి తన కుమారులందరినీ యమపురి నుండి తిరిగి తీసుకొని రాగలడు కూడా, ఆయనకు అంతటి శక్తి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. ఎలాగైతే సముద్రం తనకు ఏర్పరిచిన హద్దును దాటి రాదో, అలాగే మహర్షి యమధర్మరాజు శాసనాన్ని ఉల్లంఘించలేదు కూడా, పాటించాడు. ఆయన తల వంచాడు కూడా. ఆ మహాత్ముణ్ణి ఇక్ష్వాకు రాజులు పురోహితుడుగా పొంది ఈ భూమిని చక్కగా పాలించారు. వశిష్ఠుణ్ణి స్వీకరించిన తర్వాతే వారు ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. బృహస్పతి దేవతల చేత యాగాలు చేయించినట్టుగా ఆ వశిష్ఠ మహర్షి సమస్త రాజుల చేత యాగాలు చేయించాడు. తస్మాత్ ధర్మ ప్రధానాత్మా వేద ధర్మ విదీప్సితః బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్. బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ పురోదాహ ప్రతిదృశ్యతాం. కాబట్టి నువ్వు కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు, వేదధర్మం తెలిసినవాడు, గుణవంతుడు, నీకు నచ్చినవాడు అయినటువంటి ఎవరినైనా పురోహితుడిగా పెట్టుకో. క్షత్రియేణాభిజాతేన పృథివీం జేతుమిచ్చత పూర్వం పురోహితః కార్యః పార్థ రాజ్యాభివృద్ధయే. అర్జున, భూమండలాన్ని జయించాలనుకునేటువంటి ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుడిని ఏర్పాటు చేసుకోవాలి. పురోహితుడు లేనిది రాజ్యం లేదు, పండితుడు లేనటువంటిది సభ లేదు. అందుకని
పండితుడు అని పురోహితుడిని మొదలు ఏర్పాటు నువ్వు చేసుకో, ఆయన ప్రకారంగా జరగని. భూమిని జయించాలనుకోని రాజు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి. కనుక నువ్వు ఇంద్రియాలను గెలిచినవాడు, గుణవంతుడు కూడా, పండితుడు, ధర్మార్థ కామాలు తెలిసిన వాడైనటువంటి విప్రుణ్ణి ఎవరైనా పురోహితుడిగా పెట్టుకో అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడైన అంగారపర్ణుడు వశిష్ఠ మహర్షి యొక్క ప్రభావం చెప్పగానే అర్జునుడికి మహర్షి గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. గంధర్వుణ్ణి ఇలా అడిగాడు, మిత్రమా, విశ్వామిత్ర వశిష్ఠులు తమ తమ పవిత్ర ఆశ్రమాల్లో నివసించే మహానుభావులు కదా, వారికి ఎలా శత్రుత్వం ఏర్పడింది, ఎందుకు వచ్చింది అట్లా అని నాకు ఆశ్చర్యంగా ఉంది, దాని గురించి చెప్పు అని అడిగాడు. వాళ్ళిద్దరూ కూడా అంత పెద్దవారు కదా, ప్రపంచానికి మేలు చేసేవారు విశ్వామిత్రుడు వశిష్ఠుడు. అటువంటి వాళ్ళిద్దరికి కూడా ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, ఎందుకు దెబ్బలాడుకున్నారు, ఏమైంది? అప్పుడు గంధర్వుడు చెప్తున్నాడు, అర్జున, ఈ వశిష్ఠ మహర్షి కథ సమస్త లోకాలను ప్రఖ్యాతమైంది. చాలా పురాతనమైన కథ, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను విను. కన్యాకుబ్జ దేశంలో గాది అనే గొప్పరాజు ఉండేవాడు. ఆ గాది కుశికుడికి కొడుకు. ఆ గాది పుత్రుడే విశ్వామిత్రుడు. సైన్యము, వాహనాలు గలవాడు, బలపరాక్రమాలు గలవాడు, శత్రువులను అణచివేయగలటువంటి శక్తి గలవాడు. ఒకనాడు విశ్వామిత్ర మహారాజు మంత్రులతో కలిసి అడవిలో ఒక క్రూర మృగాన్ని వేటాడుతూ బాగా అలసిపోయాడు. దాహం వేసింది. వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. వశిష్ఠముని అతిథిని పూజిస్తాడు, ఆదరిస్తాడు. అది ఆయన యొక్క స్వభావం, నియమం. తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుణ్ణి ఆయన ఆదరించాడు, ఆతిథ్యాన్ని అందుకోమని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు అంగీకరించాడు. మహర్షి చేసిన అతిథి పూజను స్వీకరించాడు కూడా. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఒక గోవు ఉంది. దాని పేరు నందిని. అది దేనిని అడిగితే దాన్ని ఇస్తుంది. ఆ నందిని కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరికను తీరుస్తుంది. మహర్షి మాటను బట్టి ఆ గోవు నడుచుకుంటూ ఉంటుంది. వశిష్ఠ మహర్షి గోవు సహాయంతో రాజును, అతడి పరివారాన్ని కూడా గౌరవించాడు, సత్కరించాడు. వశిష్ఠుడు గోవైనటువంటి నందిని విశ్వామిత్రుడి వెంట వచ్చినటువంటి వారందరి కోరికలను తీర్చింది. అన్నం పెట్టింది, ఫలాలను కూడా ఇచ్చింది, పాలను, షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలను కూడా, పానీయాలను కూడా అన్నీ ఇచ్చింది. అటువంటి అక్షయమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలతో సమస్తమైనటువంటి భోజన భక్ష్యాలు, దంతాలతో కొరికి తినేటువంటి పదార్థాలను కూడా ఇచ్చింది. లేహ్యాలు, పాయసము మొదలైన త్రాగే పదార్థాలను కూడా ఇచ్చింది. చౌష్యాలు, పచ్చడి, పులుసు మొదలైనటువంటి పిండుకొని పిసుక్కొని తినేటువంటి పదార్థాలను కూడా ఇచ్చింది. విలువైనటువంటి రత్నాలను కూడా ఇచ్చింది. ఇలా వశిష్ఠ మహర్షి గొప్పగా అతిథి సత్కారం చేసి విశ్వామిత్రుని పూజించాడు. విశ్వామిత్రుడు, అతడి పరివారం వారు తృప్తిపడ్డారు. నందినీదేను తమకు తిండి పెట్టినందుకు, సంతోషాన్ని కలిగించినందుకు వారు నందినీదేవుని చూసి మురిసిపోయారు. అది చక్కని రూపంతో మనోహరంగా ఉంది. ఆ నందిని చూసి విశ్వామిత్రుడు మెచ్చుకొని వశిష్ఠ మహర్షితో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, మీ నందిని దేనువును నాకిచ్చేయండి. మీకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. అది కుదరదంటే
నా రాజ్యాన్నే ఇస్తాను, గోవును నాకు ఇచ్చేయండి అన్నాడు విశ్వామిత్రుడు. అంటే రాజ్యాధిపతిగా ఉన్నాడు ఆ సమయంలో, క్షత్రియుడిగా. నా రాజ్యాన్ని ఆనందంగా అనుభవించండి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, దేవతాతిథి పిత్రర్థం యాజ్యార్థంచ పయస్విని అదేయానందినీయం వై రాజ్యేనాపి తవానఘ. ఓ పుణ్యాత్ముడా, ఈ నందిని దేను మాకు దేవతా పూజలు చేయటానికి గల వస్తువులను ఇస్తూ ఉపయోగపడుతుంది. అతిథి పూజలు చేయటానికి గల వస్తువులను కూడా ఇస్తూ ఉపయోగపడుతుంది ఈ నందిని. అటువంటి జగన్మాత అయినటువంటి ఈ నందిని ఏమి కావాలనో, ఎప్పుడు ఏమి కావాలనో, ఎవరికి ఏమి కావాలనో అతిథి పూజ కోసమే మేము పెట్టుకున్నాం దీన్ని. పితృకార్యాలు నిర్వహించడానికై హవిస్సుకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇవ్వటానికి ఉపయోగపడుతూ ఉంది. పాలని ఇస్తూ ఇక్కడ ఉంది. కనుక నువ్వు రాజ్యం ఇచ్చినా సరే నేను ఈ నందినిని దేనువుని ఇవ్వను. రాజ్యభోగం కోసం ఆశపడి నేను గోవును విడిచిపెట్టను అన్నాడు. నాకు అక్కర్లేదు, నీ రాజ్యమంతా నాకు ఇచ్చినా కూడా నాకు వద్దు. విశ్వామిత్రుడు, మహర్షి, నేను క్షత్రియుడును, మీరు తపస్సు చేసుకునేటువంటి విప్రులు. విప్రులు ప్రశాంతమైన చిత్తం గలవారు కదా, జితేంద్రులుగా ఉంటారు. అలాంటి వారికి బలం ఉండదు, మీకు శౌర్యం ఉండదు. నేను 1,000,000 ఆవులను ఇస్తానన్నా కూడా నువ్వు నందిని దేనువును నాకు ఇవ్వను అంటున్నావు కదా. ఇక నా ప్రతాపాన్ని చూపిస్తా, నా అధికారాన్ని చూపిస్తా, నా బలాన్ని చూపిస్తా. దీన్ని తోలుకొని పోతున్నాను. ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. నేను అడ్డు వచ్చిన వాడిని చూసుకుంటాను. అడ్డు రాని. నేను క్షత్రియుడును, నేను విప్రుడిని కాదు కదా. బాహుబలంతోనే దీన్ని పొందే హక్కు మాకుంది. మీరు చూస్తూ ఉండగానే ఇప్పుడే దీన్ని దొంగలిస్తా, నాతో పాటు తీసుకుపోతా, దీన్ని లొంగ తీసుకుంటా. అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా, నువ్వు రాజువు, సైన్యం నీ వెంట ఉంది, నీకు అధికారం ఉంది, అందుచేత నీ మాటే నెగ్గుతుంది, నువ్వు చెప్పిందే జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. నువ్వు చేసిందే చెల్లుతుంది కదా. కనుక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో, దానికేం లేదు. నాకు ఆలస్యం చేయకు, ఆలోచించుకో అన్నాడు. తొందరగా చేసుకో, పర్వాలేదు అని. వెంటనే విశ్వామిత్రుడు కోపించి, ఇవ్వను అన్నాడు కదా అని చెప్పేసి కోపించి, నందిని దేను బలమైనటువంటి త్రాళ్లతో కట్టాడు, కర్రలతో కొట్టాడు, త్రాడుతో లాగుతూ దొంగలించసాగాడు. అటు ఇటు అదలిస్తూ బలవంతంగా లాక్కుపోసాగాడు. అప్పుడు ఆ నందిని ధేను విడిపించుకొని వశిష్ఠుడు ఎదుట వచ్చి నిలబడింది. ఒక్కపారి అన్ని విదిలించుకుంది. దానికి ఎంత తాళ్లతో కట్టినా, ఎంతమంది ఇదిలిచ్చినా, ఎన్ని కర్రలతో కొట్టినా అది లెక్కలేదు. దానికి మళ్ళీ వచ్చి నిలుచుంది. ఆయన్నే చూస్తూ అలాగే నిలబడింది. విశ్వామిత్రుడు ఆ ధేనువును ఎంత కొట్టినా అది కొద్దిగా కూడా కదలలేదు, ఆశ్రమం నుండి వెళ్ళలేదు. ఆ గోవును చూసి వశిష్ఠుడు బాధపడుతూ, అమ్మా, నువ్వు మాటి మాటికి చేస్తున్నటువంటి ఆర్తనాదాలను వింటున్నాను. విశ్వామిత్రుడు నేను లాక్కుపోవటాన్ని చూస్తున్నాను. నేనేం చెయ్యను, నేను విప్రుడిని అయిపోయాను. విప్రుడు సహనంతో ఉండాలి కదా, అందుకే ఓర్పుతో ఉంటున్నానన్నాడు. నందిని దేను విశ్వామిత్రుడిని చూసి కోపించింది. ఆయన సేనను చూసి కంగారు పడింది. వశిష్ఠుడితో ఇలా అంది, ఓ స్వామి, ఇతడి సేన నన్ను హింసిస్తున్నారు. నేను దిక్కులేని దాన్ని అయిపోయాను, ఆక్రోశిస్తున్నాను. మీరు ఇతడిని ఎందుకు వారించడం లేదు? ఊరికే ఉన్నారే. విశ్వామిత్రుడికి ఏమైనా చెప్పవచ్చు కదా. మీరు, మిమ్మల్ని అనుసరించి నేను ఉన్నాను కదా, ఇక్కడే మీ ఆధీనంలో ఉన్నాను నేను. నన్ను రక్షించుకోవాల్సిన జవాబుదారీ మీదే కదా. ఒక్క మాట కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంది. ఇంతలో విశ్వామిత్రుడి సైన్యం
గోవును కొడుతున్నారు, గట్టిగా లాగారు. అయినా గోవు కదలలేదు. ఆ బాధలను సహిస్తుంది. దాన్ని చూసి వశిష్ఠ మహర్షి ధైర్యాన్ని కోల్పోలేదు. గోవుతో చెప్తున్నాడు, క్షత్రియాణాం బలం తేజక బ్రాహ్మణానాం క్షమాబలం క్షమా మాం భజతే యస్మాద్ గమ్యతాం యది రోచతే. క్షత్రియులకు తేజస్సు బలం, బ్రాహ్మణులకు సహనంగా ఓర్పుగా ఉండటమే బలం కదా అమ్మ. క్షమ నన్ను ఆశ్రయించింది కాబట్టి నేను ఓర్పుతోనే ఉంటాను. నీకిష్టమైతే నువ్వు వెళ్ళు అన్నాడు. నందినీదేను, స్వామి ఇలా మాట్లాడతారేమిటి? మీరు నన్ను విడిచిపెట్టేశారా? ఒకవేళ విడిచిపెట్టకపోతే చెప్పండి, నా బలాన్ని చూపిస్తా, నా ప్రతాపాన్ని కూడా నేను చూపిస్తా. నన్నెవ్వరూ ఇక్కడి నుండి బలవంతంగా తీసుకొని వెళ్ళలేరు అంది. అసలు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నన్ను వదిలేస్తారా లేదా? లేదు అంటే చాలు. వశిష్ఠుడు, తల్లి నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీకు శక్తి ఉంటే ఇక్కడే ఉండు. అదిగో నీ దూడను వాళ్ళు త్రాళ్లతో కట్టి లాక్కొని పోతున్నారు చూడు అన్నాడు. అంతే కావలసింది. మహర్షి నోటి నుంచి ఇక్కడే ఉండు అనే మాట వినటంతోనే నందిని దేనువులో మార్పు వచ్చేసింది. అది ఒక్కపారి తలనంతా విదిలించింది. సామాన్యమైనటువంటి నందిని కాదు కదా అది. మెడను పైకి చాచింది ఒక్కపారి. అంతవరకు సౌమ్యంగా కనిపించిన ఆ దేనువు ఇప్పుడు భయంకరంగా కనిపించింది. కోపంతో కళ్ళు పెద్దవి చేసింది, పెద్దగా అంబారవాలు చేసింది. ఆ రూపానికి, ఆ శబ్దాలకు విశ్వామిత్రుడి సైన్యం గడగడా వణికిపోయింది. కేవలం శబ్దం అంతే. తన బలంతో గోవు ఆ రాజు యొక్క సైన్యాన్ని 4 దిక్కులకు తరిమి కొట్టింది. ఒక్కపారి గరగరగరా తిరిగిందంతే. అయినా విశ్వామిత్రుడి సైన్యం ఎదురు తిరిగింది. అందరూ గోవును చుట్టుముడుతూ ఎదురుదాడి ప్రారంభించారు. అది చూసి నందినీదేను ఇంకా కోపించుకుంది. అప్పుడు దాని శరీరం మధ్యాహ్న కాలపు సూర్యుడిలాగా వెలిగిపోయింది. దాని తోక నుండి నిప్పులు వాన కురిసింది. నిప్పులు వాన, మామూలు వాన కాదు, నిప్పులు వాన కురిసింది. అక్కడి నుంచి పహల్లావులను పుట్టారు. పల్లవులు, పొదుగు నుండి పల్లవులు, పొదుగు నుండి ద్రవిడులు, యోని ప్రదేశం నుండి యవనులు, గుదం నుండి శబరులు, మూత్రం నుండి వేరొక జాతి వారైనటువంటి శబరులు పుట్టారు. పక్కల నుండి పౌండ్రులు, కిరాతలు, యవనులు, సింహళులు, బర్బరులు, కసులు పుట్టారు. నురుగు నుండి చిలుకులు, పులిందులు. చిలుకులు అనేటువంటి ఒక పంగడం జాతి అది. పులిందులు, చీనులు, హూణులు, కేరళలు మొదలైన మ్లేచ్ఛ జాతుల వారు పుట్టారు. ఈ మ్లేచ్ఛ గణాలు వెంటనే కవచాలను కప్పేసుకొని ఆయుధాలనంతా పట్టేసుకొని విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతడి సేనను చెల్లాచెదురు చేసింది. ఆశ్రమం నుంచి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడి సేనలోని ఒక్కొక్క సైనికుణ్ణి గోసేనలోని 5, 7 సైనికులు చుట్టుముట్టేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.